హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ ఆశా అండ్ ఫ్లైట్ని చూస్తుంటే నాకు యూఎస్ నుంచి ఇండియాకి రావాలనిపిస్తుంది. ఈరోజైతే పటేల్ బ్రదర్స్కి వచ్చాము. సో కొన్ని గ్రాసరీస్ కావాలి, ఇండియన్ గ్రాసరీస్. సో అందుకని చెప్పేసి పటేల్కి వచ్చాము. పటేల్ వర్క్ అయిపోయింది. దెన్ స్ప్రౌట్స్ మార్కెట్కి వచ్చాము. స్ప్రౌట్స్ మార్కెట్కి ఎందుకు వచ్చామంటే మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్ కావాలి. ఆ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. లెట్స్ గో టు స్ప్రౌట్స్ మార్కెట్. సో ఇందులో అన్నీ ఆర్గానిక్వి ఉంటాయి, ఫార్మర్స్ నుంచి తెచ్చినవి అండ్ దట్టు ఆర్గానిక్ ఫామ్లో చేసినవే ఉంటాయి ప్రోడక్ట్స్ ఇవన్నీ. కాబట్టి కొంచెం కంపేర్ టు అదర్ స్టోర్స్ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటాయి. ఇది క్రోగర్ అంత పెద్ద స్టోర్ అయితే కాదు, బట్ చిన్నదే, కానీ అన్నీ కూడా ఆర్గానిక్ ఉంటాయి కాబట్టి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈవెన్ ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, మెడిసిన్ ఉంటుంది, ఇందులో కాఫీ పౌడర్స్ ఉంటాయి, సమ్ బీన్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. బట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవైతే ఆర్గానిక్ ఉంటాయి. ఇంతకు మనం స్ప్రౌట్స్ మార్కెట్కి ఎందుకు వచ్చామంటే నాకు కుమార్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఇందులో హనీ కావాలి, అది కూడా లోకల్ హనీ కావాలి, లోకల్ టెక్సస్ హనీ కావాలి అని చెప్పాడు. నువ్వు వెళ్ళి ఫైండ్ చేయమన్నాడు. సో అందుకని చెప్పేసి నేను వెతుకుతున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ చూస్తున్నాను ఎక్కడుంది హనీ అని చెప్పేసి 1 by 1 చెక్ చేస్తూ వెళ్తున్నాను. ఇలా వెళ్తూ అన్నీ చూస్తున్నాను, బట్ నాకు హనీ అయితే ఎక్కడ కనిపించట్లేదు. బట్ స్టిల్ నేను చూస్తూనే ఉన్నా, ఇంకా ఉండొచ్చు, మేబీ ఈ ర్యాక్లో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి అలానే చూస్తూ ఉన్నా. వేరే అన్నీ కనిపించాయి, హనీ కూడా కనిపించాయి, బట్ అవైతే జస్ట్ హనీ, లోకల్ టెక్సస్ అని అయితే కాదు, జస్ట్ హనీ కనిపించింది. సో అలానే వెతుకుతూ ఉన్నాను. అండ్ దీంతోపాటు అది ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. టెక్సస్ హనీ రెడ్ కలర్ స్టిక్కర్ వేసి ఉంటుంది, లోకల్ హనీ ఉంటుంది అని చెప్పాడు. సో చూస్తున్నాను, దాని షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ అది కూడా గ్లాస్ జార్లో ఉంటుంది, ప్లాస్టిక్ కాదు అని చెప్పాడు. సో అందుకే చూస్తున్నాను. ఎందుకు హనీ అంటే కుమార్కి రీసెంట్గా పోలెన్ వచ్చింది. సో పోలెన్ అంటే మనకి ఇండియాలో కళ్ళు వచ్చాయి ఇట్లా అంటారు కదా. సో ఐస్కి ఎఫెక్ట్ అయ్యి ఆ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి అనమాట, ఐస్ అంతా రెడ్గా అయిపోయింది. అది కొంతమందికి త్రూ అవుట్ ఇయర్ ఉంటుందంట. ఇక్కడ యూఎస్లో సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఇది స్టార్ట్ అవుతుందంట, పోలెన్ అంటారు. సో కుమార్ చెప్పినట్టే నాకు ఒక రెడ్ కలర్ స్టిక్కర్ కనిపించింది, టెక్సస్ అని ఉంది, దీని మీద ప్యూర్ హనీ అని ఉంది. సో మేబీ ఇదే అనుకున్నా, బట్ కానీ నాకు ఏం చెప్పాడు, అది గ్లాస్ జార్లో ఉంటుంది అన్నాడు అండ్ కొంచెం పెద్ద సైజు ఉంటుంది అన్నాడు. ఇదేమో ప్లాస్టిక్ జార్, సో ఇది కాదు, ఇది కూడా లోకల్ హనీయే, లోకల్ ప్యూర్ హనీ ఇది, బట్ ఇదైతే కాదంట. సర్లే అని చెప్పి జస్ట్ చూస్తున్నాను, దానికి ఏముంటుంది డిఫరెన్స్ అనేది చూస్తున్నాను. మళ్ళీ అక్కడే పెట్టేసి దెన్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఫైండ్ చేయడం, ఎక్కడుంది అని. సో అలానే వెతుకుతూ ఉన్నా. చాలా వెరైటీస్ ఆఫ్ హనీస్ ఉన్నాయి ఇక్కడ, ప్యూర్ హనీ, టెక్సస్ హనీ, టెక్సస్ లోకల్ హనీ, అన్ఫిల్టర్డ్ ప్యూర్ లోకల్ హనీ, ఇట్లా చాలా దొరికాయి, బట్ అవేవి కాదు. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువన్నీ బీన్స్ అన్నమాట, లైక్ అన్ని టైప్స్ ఆఫ్ గింజలు అంటారు కదా, సో అవి అన్నమాట. సో ఇంకా అట్లనే వెతుకుతున్నాను. ఇక్కడ లాస్ట్ సెక్షన్ వచ్చేసి కొంచెం మెడిసిన్ది, ఎలర్జీ మెడిసిన్ది. సో మేబీ ఇక్కడ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి ఇక్కడ కూడా చూస్తున్నాను. ఈ పోలెన్కి మెడిసిన్ ఉంటుంది ప్లస్ హనీ. మెడిసిన్ కంటే హనీ చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ పోలెన్ ఉన్న వాళ్ళు హనీ తీసుకోవాలి కంపల్సరీ ఎవ్రీడే 1 tablespoon ఆర్ 2 tablespoon హనీ తీసుకోవాలి. లైక్ స్పూన్తో అయినా తీసుకోవచ్చు, లేకపోతే లిక్విడ్ ఫామ్లో వాటర్లో మిక్స్ చేసుకొని అయినా తీసుకోవాలి. సో ఇంకా దొరకట్లేదు, అందుకని చెప్పేసి ఇక్కడ ఉంటారు కదా మనకి, సో వాళ్ళని అడిగామన్నమాట. సో ఇట్లా టెక్సస్ ప్యూర్ లోకల్ హనీ కావాలి అని చెప్పేసి తనని అడిగితే తను చెక్ చేస్తుంది మొబైల్లో. నాకు ఇంతలోపు ఒకటి కనిపించింది, పోలెన్ క్రీమ్ హనీ. సో ఇది కుమార్కి చూపించాను, ఇదేనా అంటే మనకు కావాల్సింది హనీ, ఇది క్రీమ్.
సో ఇది కాదు అని చెప్పాడు. జస్ట్ చూసాను అనమాట, దాని మీద పోలెండ్ అని మెన్షన్ చేశారు కదా, సో అందుకని ఇవన్నీ కూడా పోలెండ్ రిలేటెడ్. సో మనకైతే దొరకలేదు, తనని అడిగాము. సో తను చూపిస్తుంది, హనీ ఉన్న సెక్షన్ చూపిస్తాను, మేబీ అక్కడ ఉండొచ్చు అని చెప్తుంది. సో అందుకే తనని ఫాలో అయ్యాము. తను ఫైనల్గా హనీస్ ఉన్న సెక్షన్కి తీసుకొచ్చింది. మా దగ్గర లోకల్ టెక్సస్ ప్యూర్ హనీ, రెడ్ కలర్ స్టిక్కర్ ఉన్నవి, గ్లాస్ జార్స్ ఉన్నవి ఇవే. సో తను అంటుంది, మీ దగ్గర ఏమన్నా పిక్ ఉంటే నాకు చూపించండి, లేకపోతే ఇవే ఉన్నాయి మా దగ్గర, లోకల్ హనీ, ప్యూర్ టెక్సస్ హనీ, లైక్ పోలెండ్ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకుంటారు, ఇవే అయ్యుండొచ్చు, ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. సో మేము చెక్ చేసాము, మాకు కావాల్సింది అయితే లేదు, రెడ్ కలర్ స్టిక్కర్ అయితే ఉంది అండ్ గ్లాస్ జార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. బట్ మాకైతే కనిపించలేదు. నాకేదో కనిపించింది ఒకటి, డిఫరెంట్ షేప్ ఉన్నది, అది రౌండ్ గ్లాస్ జార్ కాదన్నారు. సో లైక్ ఇలా ఉంటుంది అని అన్నాడు, అందుకని చెప్పేసి చూపించాను. కానీ దీని మీద రెడ్ కలర్ స్టిక్కర్ లేదు, పోలెండ్ అని మెన్షన్ చేయలేదు. ఇలా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. సో నాకు కనిపించింది రెడ్ కలర్ స్టిక్కర్ ఉంది అండ్ గ్లాస్ జార్ ఉంది, దీని మీద మెన్షన్ చేశారు అండ్ షేప్ కూడా రౌండ్ కాదు ఇది. సో దీని మీద మెన్షన్ కూడా చేశారు, లైక్ అక్కడ కంటైన్స్ అని చెప్పేసి పోలెండ్కి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నేను ఇది తీసుకెళ్ళి కుమార్కి ఇచ్చాను అనమాట. సో నాకు దొరికింది ఇదే అని చెప్పేసి. సో తనని అడుగుతున్నాడు అనమాట మళ్ళీ, ఇంకేమన్నా అలర్జీకి ఏమన్నా ఉంటాయా మీ దగ్గర మెడిసిన్ ఇట్లాంటివి అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరే వినండి. Every day, and that will help you with your local allergies, such as kind of like ragweed, pollen, and a lot of like our oak trees. Since it is our local, and that should help alleviate some of your allergies. And then I would start there. If that doesn't work, I would then go up to this, or just try our homeopathic. Yeah. Okay. All right. Thank you so much. But give it a whirl because it's pretty effective. Yeah. Okay. Thank you. No problem. సో తను చెప్తుంది ఈ లోకల్ ప్యూర్ హనీ హెల్ప్ అవుతుంది ఎలర్జీకి, ఐ మీన్ లోకల్ ఎలర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటికి హనీ ఆల్మోస్ట్ అవుతుంది. ఇఫ్ నాట్, ఇక్కడ కొన్ని మెడిసిన్ చూపించింది తను, ఎలర్జీ రిలేటెడ్ మెడిసిన్. సో అవి యూస్ చేయండి, అవి కూడా యూస్ కాకపోతే హోమియోపాత్ అనే ఒక మెడిసిన్స్ ఉన్నాయి, సో అవైనా యూస్ చేయండి అని చెప్పింది. ఇక్కడికి వస్తే ఏమో ఆల్ వెజిటేబుల్స్, ఇవేమో రాడిష్, ఇలా ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇవన్నీ. సో నేనైతే ఇండియాలో చూడని వెజిటేబుల్స్ కూడా నేను ఇక్కడ చాలా చూసాను. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ట్రై చేయాలి ఫ్యూచర్లో. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఆల్కహాల్ ఉంది. సో క్రోగర్ అంత పెద్దగా కాదు కానీ, బట్ ఇది ఒక చిన్న సూపర్ మార్కెట్ లాంటిది, ఫార్మర్ మార్కెట్. ఏమంటే దీంట్లో అన్ని ఆర్గానిక్, ఎక్కువ ఆర్గానిక్ ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లా ఆర్గానిక్ రిలేటెడ్వి ఎక్కువ ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే, బికాస్ ఆర్గానిక్ కాబట్టి. సో మనం సెల్ఫ్ బిల్లింగ్ స్టార్ట్ చేసాము, బట్ అది ఎంటర్ చేస్తే అది అవ్వట్లేదు. సో వాళ్ళకి చెప్పాము ఇట్లా అవ్వట్లేదు అని. సో తను వచ్చి నేనే చేస్తాను బిల్ అన్నది. సో అందుకని చెప్పేసి ఇది క్యాన్సిల్ చేసేసి దెన్ అక్కడికి వెళ్ళిపోయాము. సో తన బిల్ అయితే చేసేసింది, మేమైతే క్యాష్ ఇచ్చేసాము. మా బిల్లింగ్ అయితే అవుతుంది, చూసారు కదా మనం అని తీసుకున్నాం. సో తను ఇచ్చేసింది. సో బ్యాక్ టు హోమ్. సో ఇప్పుడు ఇంటికి రాగానే కుమార్ చాయ్లో కొంచెం తాగుతాను అని అన్నాడు. సో అందుకని చెప్పేసి హనీ తీసుకున్నాను. ఐ మీన్ షుగర్కి రీప్లేస్మెంట్లో హనీ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే తనకి చాలా ఎక్కువ ఉంది పోలెన్. సో కళ్ళన్నీ బాగా రెడ్గా అయిపోయాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ
టీలో హనీ యాడ్ చేసుకోవడానికి ఫస్ట్ హనీ తీసుకుంటున్నాడు. ఇప్పుడు టీని యాడ్ చేస్తున్నాడు హనీలో. జస్ట్ నార్మల్గా మనం షుగర్ యాడ్ చేసుకుంటాం కదా, సో అలాగే షుగర్ ప్లేస్లో హనీ యాడ్ చేసుకుంటున్నాం అంతే. తనకి బాగా ఎక్కువ ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఇది కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. దెన్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో జస్ట్ హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకొని తాగుతారు కదా, సో సేమ్ అలానే ఇది కూడా హాట్ వాటర్లో హనీ లెమన్ యాడ్ చేసుకొని తాగాలి. సో ఇలా ఎవ్రీడే అట్లీస్ట్ 2 times a day ఆర్ అట్లీస్ట్ 1 time అయినా, ఒకవేళ మీకు పాసిబుల్ అవ్వకపోతే 1 time అయినా ఎంటీ స్టమక్తో తాగితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పోలెన్ చాలా వరకు మీకు కంట్రోల్ అవుతుంది, కొంచెం వరకు అయితే తక్కువ అవుతుంది. సో ఇది బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. యూఎస్లో పోలెన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ లోకల్ ప్యూర్ టెక్సస్ హనీ చాలా హెల్ప్ అవుతుంది. దాని మీద కంటైన్స్ పోలెన్ అని ఉంటుంది. సో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. Thank you so much for watching this video till the end. Please like, share and subscribe. Bye bye. Be kind to everyone.